అసలు నాన్నకి ఎట్లా తెలిసింది ఈ విషయం? అక్కడికి వెళ్ళింది. రాఘవకు ఫోన్ చేద్దాం. జానకి. అరే ఏంద్రా జానకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో జానకి. హలో రాఘవ, ఇందాకే నాన్న కాల్ చేసిండు. నేను మీ ఇంటికి వచ్చిన విషయం నాన్నకు తెలిసింది. ఏం జానకి ఏం మాట్లాడతాను? నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం మీ నాన్నకి ఎట్లా తెలిసింది? ఏమో రాఘవ, నాకేం తెలుసు. నాన్న సడన్గా కాల్ చేసి కాలేజ్లో ఏం లేదు ఇంటికి రాని మాట్లాడుతున్నాను. ఏం జానకి ఇట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే మీ నాన్న నిన్ను అంటాడు కావచ్చు కదా మళ్ళా. అదే రాఘవ, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా మస్తు టెన్షన్ అవుతుంది. ఇంటికి పోవాలంటే భయం అవుతుంది కూడా. ఇప్పుడు ఎట్లా జానకి? ఏం చేద్దాం? అసలు మీ నాన్న ఏమంటాడు ఫోన్లో? నువ్వు కాలేజ్కి వెళ్తా అని చెప్పేసి రాఘవ ఇంటికాడ ఏం చేస్తున్నాను అడిగాడు. రాఘవ నాకు ఊకే కాల్ మెసేజ్ చేస్తున్నాడు. కాల్ మెసేజ్ చేయకని చెప్పడానికి వెళ్ళినా అని చెప్పేసి కవర్ చేసిన. సరే జానకి, ఏదైతే అదైంది, నిమ్మల్లంగా ఒకసారి ఇంటికి వెళ్ళు. సరే రాఘవ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్ బట్టి నేను కాల్ చేస్తా. ఓకే. ఇక మీ నాన్న ఏమన్నా కూడా ఎదురు ఏం మాట్లాడకు, సైలెంట్గానే ఉండు.